హలో అందరికి. హలో అండి. ఇవాళ గద్వాల్ శారీస్తో మీ ముందుకు వచ్చేసిన. ఇన్ని రోజులు కాంచీపురం సెమీ పట్టు చీరలు కదా, అట్టపెట్టరా సంచి వచ్చింది అమ్మా. చీర డిజైన్ లో వచ్చింది గోతం సంచి కూడా. అవును మమ్మీ, అంటే గద్వాలు అట్టపెట్టెలు రావంటావు మమ్మీ. సో నేను అవి మళ్ళీ కొని మీకు పంపిస్తా, ప్యాక్ చేసి పంపిస్తేనే మంచిది. ఇదొక ఇది నాకు జాగ్రత్త మీ పట్ల. అయితే గద్వాలు ఫుల్ ట్రెండ్, నచ్చని వాళ్ళు ఉండరు అసలు. సూపర్ చీరలు వచ్చేసిన మీ ముందు. అది పెడుతున్నాం అనమాట. అన్ని పెడుతున్నా, అన్ని పట్టు చీరలు, అన్ని రకాల పట్టు చీరలు, ధర్మవరం మెల్లగా అన్ని తెస్తా. అయితే కంచి కూడానా? కంచి కూడా మమ్మీ కమ్మింగ్ సూన్ లో అన్ని పెడతా. ఇంకోటి ఈ గద్వాల్ చీరలు కూడా అసలు ఇది ఎవర్ గ్రీన్ కదా. గద్వాల్ అంటే ఎవర్ గ్రీన్. ఇంకా ఏ ఏజ్ కూడా కట్టుకున్నా కూడా మస్తు అఫీషియల్ గా. ఇంకోటి కూడా కడతారు. ఇది చూడండి, అసలు ఈ చీర మనకి పింక్ పళ్ళు, పింక్ బ్లౌజ్, పింక్ వచ్చింది. దీనికి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వేసుకుంటే బ్లౌజ్ కూడా ప్లెయిన్. దీనికి అవసరం లేదు, బూటీస్ వచ్చినాయి, చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి. ఇంకోటి మనకి చీర మొత్తం ఇట్లా సబ్బు బ్లూ అన్నమాట. ఇది అసలు నేను చెప్తున్నా, నా బిడ్డ కలర్స్ చెప్పడానికి తెలియదు, ఇదైతే కరెక్ట్ గా చెప్పింది. మొన్న వీడియోలో అయితే తనలో ఆడుతుంది కలర్స్ చెప్పకుండా. నాకు మొన్న వీడియోలో ఎందుకు ఇది ఇంకొకటి అసలు ఇది భలే ఉంది మా కలర్ కాంబినేషన్. ఇంకోటి ఏంటంటే నేను ప్రైజెస్ చెప్తున్నా, అంతటా దొరికేదానికంటే చాలా తక్కువ ప్రైజెస్తో మన పేజ్లో దొరుకుతాయి. క్వాలిటీ మంచి క్వాలిటీ. ఇంకోటి కాంప్రమైజ్ అవుతలేను. అట్లనే రేట్ విషయానికి వస్తే మిగతా పేజెస్ తో ఛాలెంజింగ్ ప్రైజెస్ అనమాట. మిగతా మీరు ఎక్కడ వెతుక్కున్న ఈ ప్రైజ్ లో అయితే దొరకదు. ఇది వచ్చే దీని బూటా వేరేగా వచ్చింది. మనకి చీరకి ఎట్లయితే బూటాస్ వచ్చినాయో సేమ్ అట్లనే మనకి జాకెట్ కి బూటాస్ ఇచ్చిండు. ఈ జాకెట్ పళ్ళు బ్లౌజ్ మనకి పింక్ వస్తుంది. అసలు ఈ గద్వాల్ అంటేనే అదే ఒక డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉంటది. అంటే ఒక కలర్ కి ఒక కలర్ అసలు పొంతన ఉండదు. కొత్త కొత్త డిజైన్స్ అనమాట. ఇంకోటి గద్వాల్లో నేను కమ్మింగ్ సూన్ మన ఓన్ డిజైన్స్ తో కూడా నేను మీ ముందుకు వస్తా. అంటే ఒకవేళ మీకు ఏదైనా నచ్చి ఇట్లా కావాలి ఇట్లా అంటే కూడా పెయిన్ కూడా వస్తుంది. ఇవి చూడండి, ఇవి ఏవైతే నస్తాయో స్క్రీన్ షాట్స్ పెట్టండి, అన్ని కూడా ఇట్లా పెట్టేస్తాము. ఇంకోటి స్క్రీన్ పైన టెలిగ్రామ్ నెంబర్ కి పంపండి. భయపడుతున్నారు చాలా మంది. టెలిగ్రామ్ చాలా మంది ఇట్లా పెద్దమ్మకు కూడా కాల్ చేసిరంట. అయితే చాలా మంది మాకు కాల్స్ అది చేస్తున్నారు, వాట్సాప్ నెంబర్ లేదని చెప్పి. టెలిగ్రామ్ చాలా ఈజీ మనం వాట్సాప్ నెంబర్ ఎట్లయితే డౌన్లోడ్ చేసుకుంటాం వాట్సాప్ ని, సేమ్ అట్లనే టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, మీరు మామూలుగా ఐఫోన్లో కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో కానీ టెలిగ్రామ్ అని కొట్టగానే మనకి వచ్చేస్తుంది. అది డౌన్లోడ్ కొట్టేసి మీ ఫోన్ నెంబర్ ఇస్తే చాలు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇప్పుడు ఎట్లా వాట్సాప్ ఎట్లా అంతే. ఇంకోటి టెలిగ్రామ్ అనగానే భయం వేస్తుంది మనకి, అందులో ఏముంటాయో. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తూ, ఈ చీర చూడండి ఎంత బాగుందో. అసలు కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ మధ్యలో ఈ డిజైన్ కూడా ఎంత మంచిగా వచ్చిందంటే నేత చీరలో ఉండే అద్భుతమే ఇది. మన నేత కళాకారులకి అసలు మనము ఎంత చెప్పినా అంత టాలెంటెడ్ అనమాట ఇండియన్ నేత పీపుల్. కానీ వాళ్ళకి తగ్గ రేటు ఇప్పటికైనా గిట్టుబాటు ధర దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు. వీటి డిమాండ్ అయితే ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. అంటే నేత చీరలకి అంత డిమాండ్ ఎప్పటికీ ఉంది. అది విదేశాల్లో కూడా మెచ్చుకునేలాగా చీర అయితే ఎక్సలెంట్ ఉంది. ఒకదానికి ఒకటి నా బిడ్డ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటుందంటే, అసలు ఇది చూస్తే అబ్బా భలే ఉంది అనుకుంటాం, ఇంకోటి చూస్తే అబ్బా ఇది ఇంకా బాగుంది అని. అంటే ప్రతిదానికి కూడా సూపర్ అనుకునేలాగా. రంభా ఊర్వశి మేనకని మనం ఎవరిని ఎక్కువ తక్కువ అనలేమో, సేమ్ శారీస్ కూడా అంతే. అయితే దీనికి కూడా పళ్ళు ఇది చూడండి ఎంత మంచిగా వచ్చిందో. జాకెట్కి అయితే చీరకి ఏవైతే వచ్చినాయో సేమ్ అట్లా ఇచ్చాడు బూటీస్, చాలా బాగున్నాయి. మనకి ప్రతి చీర కూడా బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో పళ్ళు బ్లౌజ్ అదే కలర్ ఉంటుంది. ఇంకా అది మీకు గుడ్డి నమ్మకం లాగా. కొన్ని చీరలు వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ అండ్ బూటీ వచ్చాయి, కొన్ని ఏమో చెక్స్ అండ్ బూటీ. టెలిగ్రామ్ గురించి చెప్పు. ఇంకోటి అదే టెలిగ్రామ్ మాత్రం భయపడకండి, నేను చెప్పేది అదే. అస్సలు మీరు భయపడకండి, డౌన్లోడ్ చేసుకోండి. స్క్రీన్ పైన టెలిగ్రామ్ నెంబర్ ఇస్తా. నా టీం. ఇంకోటి నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు చేయకండి ప్లీజ్. చీరలు కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. నేను ప్రతిసారి ఇదే చెప్తున్నా, మీకు ప్రతిసారి అలవాటు అయిపోతుంది, వినే వాళ్ళకి సోదిలాగా అనిపిస్తుంది.
సో ఎవరైతే చీరలు కొత్తగా కావాలనుకుంటారో ఎవరైనా చూసుంటే వాళ్ళకి తెలుస్తుంది. చీరలు ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. గద్వాల్ చీరలు ఇవన్నీ కూడా గద్వాల్ సెమీ పట్టు చీరలు. మీ అమ్మలకు కానీ అత్తమ్మలకు కానీ మీరు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు దసరా వస్తుంది, బతుకమ్మ పండుగ వస్తుంది, ఇప్పుడు ఇంకా ఏమేమి వస్తున్నాయి పండగలు అయితే బాగా పండగలు స్టార్ట్ అవుతుంది. అన్ని ఇదంతా పండగలే. ఇంకోటి మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాము, అన్ని కూడా ఫ్రీ షిప్పింగే. సిఓడి ఆప్షన్ ఉందా అంటున్నారు, లేనే లేదు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. వచ్చిన చీరలు మళ్ళీ రావు. చూడండి, నచ్చినట్లయితే తీసుకొని స్టాక్ చేసుకొని గిఫ్ట్ చేయండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే. ఎందుకంటే మళ్ళీ మనకు రావు, ఈ ప్రైస్ లో రావు అండ్ ఈ డిజైన్స్ రావు కాబట్టి. చూడండి ఎంత మంచిగా బూటాస్ వచ్చి మస్తున్నాయి చీరలు అయితే మాత్రం. ఇది చూడండి గ్రీన్ అండ్ మనకి బ్రౌన్ కాంబినేషన్ లో ఉంది. చాలా అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఇవి కాంట్రాస్ట్. ఇట్లా డార్క్ పైన లైట్ బార్డర్ చూడండి, అసలు ఎంత వింత అది. మామూలుగా నేను చెప్పేది అదే. చాలా వరకు ఏంటంటే డార్క్ లైట్ చీర పైన డార్క్ బార్డర్లు అనేవి వస్తాయి. ఇదేంట్రా అంటే డార్క్ చీర పైన లైట్ బార్డర్. అసలు సూపర్ కదా. ఇట్లా అన్ని చీరలు ఓయమ్మ బాగా తెప్పించిన. ఇది చూడండి డార్క్ ఏమంటారు గ్రీన్, దానిపైన ఈ కలర్ లైట్ కాంట్రాస్ట్ తో వచ్చింది. అక్కడ పెట్టేసాం ఇట్లా చూపించి, ఇంకేమి ఇప్పకు. ఇది చూడండి అసలు ఇదైతే అసలు అబ్బా అన్ని సేమ్ అట్లనే ఉన్నాయి కదా, అన్ని అంతే మమ్మీ. బ్లౌజెస్ ఇప్పుడు మీరు ఈ చీర చూస్తున్నారు, మధ్యలో పేపర్ ఉంది మా లోపట. ఈ చీర చూస్తున్నారు కదా, ఇదే బ్లౌజ్ వస్తుంది, ఇదే పళ్ళు వస్తుంది, ఇదే బార్డర్ వస్తుంది. ఎంత బాగుంది. ఇట్లా డార్క్ పైన ఈ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఇంకోటి చీరలు అన్ని లైట్ వెయిట్ అండి. ఎంత లైట్ వెయిట్ అంటే ఇట్లా ముట్టుకుంటే ఇట్లా జారిపోతుంది. వస్తున్నాయి. వాటికి కూడా డిఫరెన్స్ ఉంది మా మామూలుగా మనం ముందు తెచ్చిన వాటికి. అవును మమ్మీ, అంటే ఇది వేరు అవి వేరు లాగా. చాలా బాగున్నాయి. ఎంతైనా గద్వాల్ అనేది గద్వాలే. ఇంకా మనం గద్వాలకి కొత్తగా పేరు పెట్టన అవసరం లేదు. నాకు గద్వాల్ అనగానే నాకు ఒకరు గుర్తొస్తారు, గద్వాల్ జేజమ్మ. ఎవరో మీరు గుర్తుపట్టుకున్నట్టయితే కామెంట్ చేయండి. అది మా వాళ్ళే గుర్తుపడతారు, మా పార్టీ వాళ్ళు. ఇది చూడమమ్మ అసలు ఎంత డిఫరెంట్ ఉందో. అంటే పింక్ మిక్స్, డార్క్ పింక్. ఇది చూడండి అసలు మనకి బ్లౌజ్ కూడా డార్క్ వస్తుంది, డార్క్ పింక్ పళ్ళు. డిజైన్ కూడా మస్తు వచ్చింది మా, చాలా బాగున్నాయండి. ఇప్పుడు గద్వాల్లో చిన్న బార్డర్ల కంటే పెద్ద బార్డర్లే డిమాండ్ ఎక్కువ ఉంది. అవును, అసలు ఎంత డిమాండ్ అంటే అంత డిమాండ్ ఉంది. ట్రెండ్ కూడా ఇవే ఉంది. మనం చిన్న ఏజ్ వాళ్ళు కూడా సూపర్, లేదంటే ఎల్బోస్ వరకు బ్లౌజెస్ స్టిచ్ చేసుకొని వేసుకున్నారంటే అసలు ఎక్సలెంట్. సాపలా కలిసిపోతున్నాయి అమ్మా చీరలు. సాప కలర్ఫుల్ గా వేసినా మమ్మీ, నేను వేయకుండా ఉండాల్సింది. ఇది చూడండి ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి అండి. ఇది వచ్చేసి మన ఆరెంజ్ మమ్మీ, ఆరెంజ్ కాదు, పింక్ షేడ్ లో. ఆరెంజ్ కాదు కానీ ఇది ఏందో ఈ కలర్. అది కాదు మమ్మీ, అసలు ఈ కాంబినేషన్ ఎవరన్నా అనుకుంటారా మమ్మీ? అంటే ఇప్పుడు దీని మీదకి రెడ్ గ్రీన్ కామన్, ఈ కలర్ పైకి పింక్ అనేది అసలు అది కాంట్రాస్ట్. దీనికి ఈ బ్లౌజ్ వేసుకొని ఈ శారీ కట్టుకుంటే ఎట్లుంటదో ఒకసారి ఊహించుకోండి. అసలు బ్రైట్ గా ఎంత మంచి బ్లౌజ్ తో అసలు సూపర్ అండి. ప్రతిదీ కూడా అదే మన దగ్గర. ఇప్పుడు లైట్ కలర్స్ కావాలనుకునేటోళ్ళకి లైట్ కలర్స్ ఉన్నాయి. కొంతమంది అయితే స్పెషల్ ఈ పింక్ ను బాగా ఇష్టపడతారు లేడీస్. అదేంటంటే మమ్మీ అది యూనివర్సల్ కలర్, లేడీస్ కలర్. ఇది అంటే ఏ కలర్ లో ఉన్న వాళ్ళు అయినా సరే మంచిగా మ్యాచ్ అయిపోతారు. నేను పెడతలే మంచిగా వాళ్ళకి సెట్ అవుతుంది మమ్మీ. ఇదిగోండి ఇప్పుడు మన దగ్గర ఈ గద్వాల్లో కూడా మస్తుంది. లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాంట్రాస్ట్ తో ఉన్నాయి. ఇట్లా సింగిల్ బూటీ. ఇదేంటంటే చెక్స్ కూడా ఓన్లీ లైన్స్ ఉన్న చెక్స్ ఉన్నాయి, చెక్స్ బాక్సెస్ ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నాయి కూడా. చెక్స్, లైన్స్, ప్లెయిన్. సో అన్నిటికీ బూటాస్ వచ్చినాయి. బూటాస్ అయితే కామన్, ఇంకా అది గద్వాల్ అంటేనే అది వచ్చింది. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది, సూపర్ ఉంది. స్టార్టింగ్ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తే విత్ ఇన్ గంటలో వేసి నువ్వు పెట్టి అర్ధ గంటనే అయింది అప్పుడే అయిపోయినాయా అని చెప్పి నన్ను చాలా మంది సీరియస్ అయిపోతున్నారు. అట్లా అవ్వకండి, ఎందుకంటే అయిపోతున్నాయి, అట్లా కొనేసుకుంటున్నారు. తెచ్చేదే మనం సేల్ చేయనే కదా, అయిపోయినాయి అని పెట్టుకొని చెప్పలేం కదా. చెప్పలేం. ఇదైతే చూడు మమ్మీ,
లైట్ అదేమ్మా ఎంత బాగుంది. ఇగో ఇది సోప్ బ్లూ, బట్టల సబ్బు బ్లూ. ఈ కలర్ కూడా చాలా మందికి ఫేవరెట్ ఉంటది. దీనికి కాంబినేషన్ అయితే మొత్తం మెరూన్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది మమ్మీ. బార్డర్ కూడా కింద పెద్ద బార్డర్ వచ్చింది మంచిగా. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఈ కలరే ఉంటుంది, చాలా హెవీగా, చాలా పళ్ళు ఎంత సూపర్ ఉంటుంది తెలుసా. ఇదిగోండి ఇక్కడ చూడండి, అసలు చూడండి, ఇది పళ్ళు మమ్మీ, ఇది పళ్ళు. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చేసి బుటీస్ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. దీనికి బుటీస్ వచ్చినాయి మమ్మీ కామన్ గా. అదే అంతే సేమ్ ఈ బుటీస్ అయితే వచ్చేస్తున్నాయి. పళ్ళు బార్డర్ కలర్ లో శారీ బ్లౌజ్ ఉంది. బూటీస్ మాత్రం శారీకి వచ్చినాయి. చాలా బాగుంది. పెళ్ళిళ్ళకి ఇట్లా కట్టుకోవాలి, బతుకమ్మకి ఇట్లా 10 మంది 10 చీరలు కట్టుకొని కడుతుంటే అయితే అమ్మవార్లు వచ్చి బతుకమ్మ ఆడుతున్నట్టు ఉంటది. అవును, ఎట్లాగో చేతి నిండా గాజులు కలర్ఫుల్ గా తయారైతాం, పూలు పెడతాం కాబట్టి. గ్రాండ్ లుక్ అండి, తక్కువ బడ్జెట్ లోనే రాయల్ లుక్, గ్రాండ్ గా అంటే మంచి లుక్ కోసం ఇవి వాటి మీద వేసేయి మమ్మీ. చూస్తున్నారు కదా, లాస్ట్ లో ఏం చూపియను, మామూలుగా ఇట్లా ఇట్లా చూపించేసి తర్వాత స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తారు. లాస్ట్ లో చూపించాలంటే అసలు ఇక్కడ ఇప్పుడు పట్టవు మనకి చీరలు అన్నీ. అయితే వాటి మీద పెట్టేసి సరే, అయితే ఇట్లా చూపించినప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకొని పెట్టండి. నాన్న ఇక్కడ వరకు చూపించేసి నాన్న, లేకపోతే అంతే అట్లనే. అసలు ఎంత బాగున్నాయంటే అండి, నేను చెప్పేది అదే, నచ్చిన శారీ ఉంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి టెలిగ్రామ్ నెంబర్ గానీ. ఎందుకంటే ఇప్పుడు మేము శారీ మీద శారీ వేసేస్తున్నాము. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇది టైం కొంచెం ఉంది కదా, 1 మినిట్ వరకు. సో ఇది ఇట్లానే ఫోటో తీసుకొని పెట్టేసేయండి, చీరల మీద పెట్టేస్తున్నాం. ఇంకోటి ఇది చూడండి, పింక్ కి గ్రీన్, ఇది డార్క్ గ్రీన్, బ్లాక్ కాదు, డార్క్. ఎంత డార్క్ అంటే అంత డార్క్ గ్రీన్ పైన వచ్చింది. ఇదేమో కొంచెం లైట్ గా వచ్చింది. ఇది భలే వచ్చింది. నా పెళ్లిలో ఇదే కలర్ ఉండే చీర, కాకపోతే ఇది డార్క్ గ్రీన్ వచ్చింది. నాదేమో డార్క్ బ్లూ కామన్, పింక్ కి డార్క్ బ్లూ కామన్. లోపల చూసిరా డార్కే ఉంది. వావ్, డార్క్ గ్రీన్ పళ్ళు, బ్లౌజ్ కూడా బ్లౌజ్ బూటాస్ తోని బ్లౌజ్ ఇట్లా వచ్చినాయి. బూటాస్ ఫ్లవర్స్ సేమ్ శారీకి ఎట్లా వచ్చినాయో అట్లా. ఇదంతా కాంట్రాస్ట్ కదా, అసలు ఎంత కాంట్రాస్ట్ అంటే అసలు ఆ కలర్ కాంబినేషన్స్ వింత, అంత బాగున్నాయి. గద్వాల శారీస్ కట్టుకుర్రంటే జేజమ్మ లెక్కనే ఉంటారు. నేను చెప్పేది అదే అండి. ఇంకోటి, టెలిగ్రామ్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడుతున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కి కూడా పెట్టచ్చు. ఇన్స్టాగ్రామ్ లో కూడా స్క్రీన్ షాట్లు తీసి పెట్టండి, కానీ లేట్ చేయకండి, వెంటనే పెట్టండి. ఇన్స్టా వాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అబ్బా, డార్క్ నచ్చేటోళ్ళకి డార్క్ ఉన్నాయి మన దగ్గర, డార్క్ బ్లూ అండ్ డార్క్ మెరూన్. లైట్ నచ్చేటోళ్ళకి లైట్ కలర్స్ ఉన్నాయి. మెరూన్, ఇదైతే బ్రౌన్ అండ్ డార్క్ బ్లూ. ఎంత బాగుంది చూడండి. నచ్చంగానే స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి. ప్రైజెస్ కూడా అన్నిటితో కంపేర్ చేస్తే మన దగ్గర ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎంత చెప్పండి అక్క అంటే, ఇందులో కేటగిరీస్ ఉన్నాయి, 3 రకాల చీరలు ఉన్నాయి, 3 రకాల ప్రైజులు ఉన్నాయి. కాబట్టి నేను అది చెప్పలేను, పింగ్ చేయండి. ఇంకోటి నేను చెప్పాను కదా, ఎంత బాగుందో అసలు. ఇట్లా కట్టుకొని చీర మెరూన్ బ్లౌజ్ వేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఇమాజినేషన్ చేయండి. ప్లెయిన్ అనే వాళ్ళకి ప్లెయిన్ ఉన్నాయండి, సింగిల్ లైన్స్ వాళ్ళకి లైన్స్ ఉన్నాయి, చెక్స్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, నేను వేసుకోపోతా. ఇది కదా మమ్మీ నీకు నచ్చుతుంది పక్క. నాకు ఎందుకంటే ఇట్లా లైట్ కలర్స్ డార్క్ కాంబినేషన్ ఉంటే మస్తు ఉంటది. ఇంకోటి ఏంటంటే క్రీమ్ కలర్, బ్లాక్. నాకైతే బ్లాక్, ఇది బ్లాక్ కూడా కాదు మమ్మీ, బ్రౌన్, కాఫీ కలర్, కాఫీ కలర్, డార్క్ కాఫీ కలర్. ఇంకా అది కింద బార్డర్ కూడా భలే వచ్చింది, భలే వచ్చిందమ్మా. చూడండి, బ్లౌజ్ కూడా ఇదే తెలుసా, బ్లౌజ్ అండ్ ఇదిగోండి. అసలు కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే బ్రైట్ గా కనిపిస్తారు, కలర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇంకా గోల్డ్ లాగా కనిపిస్తారు. చాలా బాగుంది, ఇంత బాగుంది, చాలా అంటే చాలా. నాకు ఇది నిజంగా పర్సనల్ గా కూడా బాగా నచ్చింది మమ్మీ. అన్ని కూడా బాగున్నాయి అమ్మా, అన్ని నచ్చినాయి. చూడు, ఇది చూడు ఎంత బాగుందో. ఇది ఎట్లా వచ్చిందో చూడు, మస్తు కాస్ట్లీ సారీ. 10,000 సారీస్. ఇవేంటంటే మమ్మీ, ఇదిగోండి, డార్క్ పైన లైట్ రావడం అనేది అది కొత్తదనం. అవును, ఇట్లా డార్క్ పైన డార్క్, కింద లైట్, ఇదే ఇక్కడ లైట్ అక్కడ డార్క్ అనేది ఇవి కామన్. కానీ ఇట్లా పైన డార్క్ వచ్చి బార్డర్లు లైట్ రావడం అనేది అది కొత్తదనం. అవి మనకి కొన్ని శారీస్ దొరుకుతాయి ఆ టైప్లో. ఇది చూడండి, ఎగిరిపోతాయేమో మమ్మీ.
ఇదైతే చీర చూడండి ఇది మెరూన్ కలర్ పైన గ్రీన్ వచ్చింది, ప్యారెట్ గ్రీన్ బార్డర్. ఇట్లా పెట్టుమా, ఇట్లా పెట్టి ఇట్లా తీస్తే పైన ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. ఇదిగోండి ఇగో ఇట్లా వచ్చింది. ఇది చూడండి చాలా బాగుంది. పెద్దవాళ్ళకైతే డార్క్ మెరూన్ కదా, గ్రీన్ పెద్ద బొట్లు పెట్టుకొని కట్టుకునే వాళ్ళకైతే అసలు అమ్మవారంటే అమ్మవారిని దించేసినట్టు ఉంటది. ఇప్పుడు పెద్దోళ్ళు కట్టేటి కూడా చిన్నోళ్ళు మస్తు స్టైల్ గా కడుతున్నారు. చిన్నవాళ్ళు మస్తు కడుతురు. అది ఎట్లా అయిందంటే రీమిక్స్ లాగా సూపర్ కొడుతుంది. ఓల్డ్ సినిమాలలో ఎట్లా ఇప్పుడు అదే శారీస్ అవే బ్లౌజ్ డిజైన్స్ ఎట్లా వచ్చినాయి అట్లా. ఇంకోటి ఏంటంటే ఇవి బ్లౌజులు చిన్నపిల్లలు కూడా మంచి ఇక్కడ వరకు పెట్టుకొని కుట్టించుకొని వేసుకుంటారు. బాగుంటున్నాయి. పెద్దవాళ్ళకంటే నీలాంటి అదే ఇంకా చిన్నపిల్లలకే మంచిగా ఉంటుంది. చాలా బాగుంటున్నాయి. హాఫ్ సారీస్ కూడా భలే కుట్టించుకోవచ్చు తెలుసా గద్వాల్లో. ఇది కూడా మస్తుంది కదా అసలు. ఇది కింద మెంత్ కలర్ వచ్చింది, ఇదేమో గ్రీన్ వచ్చింది, ఇదేమో లైట్ బ్లూ స్కై బ్లూ టైప్ లో. అవును, మనకి పళ్ళు అండ్ చూడండి అసలు ఎంత వెరైటీగా ఉంది ఈ చీర అయితే. మొత్తం 3 కలర్లు, ఇది మెరూన్, గ్రీన్, ఇది లైట్ గా సబ్బు కలర్ లాగా. బ్లౌజ్ ఎట్లా వచ్చింది చూద్దాం. గ్రీనే వచ్చిండొచ్చు, డార్క్ గ్రీన్. గ్రీన్ బూటాస్, డార్క్ గ్రీన్ తోని పళ్ళు అండ్ బ్లౌజ్. బూటాస్ అనేది ఇంకా కామన్ మమ్మీ. బూటాస్ కామన్. ఈ సేమ్ ఇట్లా వచ్చింది, డార్క్ గ్రీన్ వచ్చింది బ్లౌజ్. ఒకవేళ మనం చిన్న థ్రెడ్ వర్క్ వేయించుకోవాలంటే మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ వేయించుకున్నాం అనుకో, అదే ఈ కలర్ మస్తు ఉంటది. ఈ కలర్ లో వేయించుకుంటే అసలు అవసరం లేదు. నన్ను అడిగితే గద్వాల చీరలకి ఎవ్వరు మగ్గం వర్క్ వేయించుకోరు, ఎందుకంటే అదే ఒక కాంట్రాస్ట్ లో ఉంటది. అంటే ఇప్పుడు మిషనరీ వర్క్ వస్తుంది, మిషనరీ వర్క్ వస్తుంది, కొంచెం లైట్ గా కొంచెం ఇట్లా లైట్ గా వేయించుకుంటే మస్తు అఫీషియల్ కొడుతున్నాయి పట్టు చీరలు అన్ని కూడా. అవును మమ్మీ, పట్టు చీరలు నేను చెప్పేది ఒకటే అండి, ఎవర్ గ్రీన్. ఒక్క చీర తీసి పెట్టుకుంటే అది ఇదైపోయేది కాదు, ఏం కాదు. అవును, మనకి ఎప్పటికైనా ఉంటాయి. ఇంకోటి ఇట్లాంటి కొన్ని కలెక్షన్స్ అనేవి ఎప్పటికీ రావు, అవి కొన్ని. ఇంకోటి ఈ చీరలు మీరు రేపు ఎత్తి పెట్టినా ఇవే రిపీటెడ్ అవుతాయి. రిపీటెడ్ ఫ్యాన్సీ వన్ అంటే అవి షేడ్ అవుట్ అయిపోతాయి, ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఇవి మాత్రం అట్లా కాదనమాట. సేమ్ ఇది కూడా అట్లనే వచ్చింది, కింద గ్రీన్ పింక్, ఇది వచ్చేసి క్రీమ్ కలర్, అదే గోధుమ కలర్. మస్తు వచ్చింది కదా ఈ చీర కూడా, చాలా కలర్ కూడా భలే ఉంది. డిజైన్ కూడా మస్తు వచ్చింది, హెవీగా అనిపిస్తుంది వర్క్. రేట్ కూడా ఎక్కువ మంచిగా ఉంటారు. రేట్ సేమ్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి మమ్మీ, ఎందుకంటే ఇట్లా ఇవి డబల్ షేడ్ వచ్చినాయి కదా, ఇవి కొత్తగా వచ్చినాయి అనమాట. అట్లా కింద బార్డర్ లో ఒక కలర్. నీకు అర్థమవుతుందా? నాకు మామూలుగా ఉన్నాయి మమ్మీ బిల్ లిస్ట్ లో. ఓకే, ఇది చూడండి, ఇది చూడు మమ్మ, అసలు గోల్డ్ ఇస్ గోల్డ్. ఇది రెడ్ కూడా కాదు, ఇది ఆరెంజ్ లాగా షేడెడ్. ఇది ఇది ఎట్లా హనుమాన్ సింధూర్ లాగా ఉంది, కాకపోతే కొంచెం లైట్ ఉంది. మొత్తం సింధూర్ లాగా అయితే లేదు. ఇగో నా మొహాన్ సింధూర్ ఉంది కదా, మొత్తం సింధూర్ లాగా లేకుండా కొంచెం లైట్ గా అయితే ఉంది. కాంబినేషన్ అయితే కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది, డిజైన్ కూడా మస్తు ఉంది. బ్లౌజ్ సేమ్ ఇట్లా క్రీమ్ కలర్ వస్తుంది. ఇది కట్టుకుంటా చూడండి, ఇమాజినేషన్ చేసుకోండి ఎంత బాగుందో. కొన్ని అసలు నాకు ఈ మధ్య చీరలు అమ్ముతున్నప్పటి నుంచి ఆ ఇమాజినేషన్స్ కూడా భలే. ఇంకోటి మమ్మీ చీరల సెలక్షన్ భలే చేస్తున్నాం అమ్మా. ఇంకోటి మమ్మీ ఇది చూడు, బూటీస్ బార్డర్ లో వచ్చింది. ఇదేమో మెంత్ కలర్. ఇది ఏం కలర్ అంటారు దీన్ని? మెంత్ కలర్ కాదు, కాఫీ కలర్ లోనే ఏదో చూడండి, మీకు ఇట్లా తెలుస్తుంది. దీనిలో మళ్ళీ ఈ బార్డర్ కలర్ ఈ బూటాస్ లో పింక్ వచ్చింది, బూటీస్ లో మళ్ళీ అది ఈ పింక్ కలర్ అవి వచ్చినాయి. మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు పింక్ లో. పింక్ కూడా కాదు మమ్మీ, ఇది పర్పుల్ సారీ, పింక్ అంటున్నాను, పర్పుల్ కలర్. పర్పుల్ చూడండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే ఇది. అబ్బా, నాకు పట్టు చీరలు సెట్ అవుతాయి అసలు. నాకు లెనిన్ అంటే మస్తు ఇష్టము, కాకపోతే నా బిడ్డ తెచ్చి నుంచి ఇవి కడతానే ఉన్నాయి. ఇంకా ఇవి తీసుకుందాం ఏ చూసినా ఆల్రెడీ కుట్టడానికి 4 చీరలు ఇచ్చిన, 4 ట్రిప్లలో 4 వేసుకున్నా. అది స్టిచ్చింగ్ లో ఉన్నాయి అవి. ఇదిగోండి, ఇది ఇంకొకటి. ఎందుకంటే ధరిస్తలేదు నాకు ప్రాణం. రేట్ చూసిన వాటిని మైదా గ్రీన్, మైదా గ్రీన్ పైన పింక్ వచ్చింది చూడు, ఎంత బాగుంది. అదే ప్యారెట్ గ్రీన్ వచ్చింది. ఇది కూడా డిజైన్స్ మస్తు వచ్చినాయి, డిజైన్స్ దానికి డిజైన్ సెపరేట్. కాంబినేషన్స్ కూడా వింత కాంబినేషన్స్. అంటే వింత అంటే అదే యూనిక్, స్పెషల్. అదే యూనిక్, అసలు మనకి రెగ్యులర్ గా దొరకనివి. మనం స్పెషల్ గా ఉంటాం అనమాట వాటిల్లో. చాలా ఎంత బాగుందో అసలు. కింద బార్డర్ ఏమో ఒకటి వచ్చింది, ఇదేమో ఇట్లా. మీరు పట్టు చీరలు కొనాలి ఇట్లా బయటకు వెళ్ళి షాపింగ్, మనం ఎన్ని షాపులు తిరుగుతామో
ఎన్ని తీసి బయటేస్తాము, ఎంత చూస్తాము. మళ్ళా వేలు ప్రైజ్. వాడి రెంట్ కడతాడు, వాడు కరెంట్ బిల్లు కడతాడు, వాడు మనిషి బిల్లు కడతాడు, ఏంటిది వాడి జిఎస్టీ 4 రకాలు. అంటే షాపు రెంట్తో సహా, మనుషుల రెంట్తో సహా, అన్ని తో సహా అన్ని ఒక చీర మీదనే వేస్తాడు, అన్ని రకాలు కూడా. ఇప్పుడు మనకు అవన్నీ ఏవి లేవు కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫోన్ పట్టుకొని నచ్చిన కలర్ చూసుకొని బుక్ చేసారు అనుకో, ఇంకోటి షిప్పింగ్ మీ ఇంటికి వచ్చి పడిపోతుంది. ఇంకోటి ఎట్లా నమ్ముడు అది ఇది అనేది కూడా చాలా తక్కువ ఉంది. అట్లనే నమ్మకం అనేది ఇంక మీకు తెలవంది ఏం లేదు, మా గురించి మీకు తెలవంది ఏం లేదు. కొత్త వాళ్ళు చూస్తున్నా. నేను చెప్పేది మీకు ఏంటంటే, నేను అట్లా కాదండి. నాకు ఒక మెయిన్ ఇక్కడ ఆన్లైన్ లో మేము అడ్రస్లు లేకుండా ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చేసి సేల్ చేసేసి దొబ్బేసే రకం కాదు. కొంతమంది వాళ్ళ ఐడి ఫోటో ఉండదు, వాళ్ళ అడ్రస్ ఉండదు, కనీసం మమ్మీ. కేవలం ఎవరో హీరోయిన్ ఫోటో పెట్టేసుకొని ఈ ఫోటోస్ అవి కూడా ఉండవు. మై ఓన్ హౌసెస్, మా ఇండ్లు, మా ఇది అంతా మీకు తెలవంది ఏం లేదు. అదే కాదు మమ్మీ, మనకి యూట్యూబ్ లో మనకి పెద్ద యూట్యూబ్ ఛానల్స్, ఆ యూట్యూబ్ లో మేజర్ గా మేము చాలా సంపాదిస్తున్నాం. అవును, దానికోసం ఇట్లా ఒక 2000 3000 సెపరేట్ బిజినెస్ ఉన్నాయి. ఎక్స్ట్రాగా మాకేందంటే ఒక ఖాళీగా ఉండే బదులు ఇప్పుడు ఒక బిజినెస్ లో మనం 50,000 ఎర్న్ చేస్తాం అనుకోండి, అదే ఇంకొక 4 బిజినెస్లు పెట్టుకున్నాం, ఒక దానిలో 10 ఇట్లా వచ్చినా కూడా 4 ఇట్లా కలిస్తే 40,000 వచ్చినట్టే కదా. అంటే ఖాళీగా మనం ఎప్పుడు చేయలేం కదా. ఇప్పుడు ఈ ఏజ్ లో ఇట్లా కూర్చుంటే రేపు మనం చేయాలనుకున్నా చేయలేము. సో మనకి ఇప్పుడు ఓపిక ఉంటుందో బయట వాటిపైన మన మైండ్ పెట్టకుండా ఇట్లనే ఫ్యామిలీ పైన ఇట్లా బిజినెస్ పైన పెట్టుకుంటే మన ఫ్యామిలీని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. సంతోషంగా ఉండాలి, అట్లా ఉండాలి. అది చూపించినావు మమ్మీ, ఇది కూడా మస్తుంది. చూపించిన ఈ క్రీమ్ లో ఆ బ్రౌన్ బూటీస్ తో వచ్చింది, బాగుంది. ఇది కూడా సేమ్ దీనిలాగానే ఇప్పుడు పింక్ ఇది ఎట్లా వచ్చిందో సేమ్ దీనికి ఇట్లానే వచ్చింది. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. సిల్వర్ ఇది సెపరేట్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి సిల్వర్ జెరీ వచ్చింది. నాకు తెలిసి ప్రైస్ కూడా ఇది ఎక్కువ అనుకుంటా, ఎందుకంటే సిల్వర్ తోనే ఉంది. చీర సిల్వర్ వచ్చినాయి. బ్లౌజ్ ఎట్లా వచ్చిందో చూద్దాము. దీనికి బ్లూ వచ్చిందా, ఇది వచ్చిందా, సిల్వర్ అండ్ గ్రీన్, సేమ్ డార్క్ గ్రీన్ ఇట్లా వచ్చింది. అట్లా వచ్చింది, సిల్వర్ తో వచ్చింది. పళ్ళు ఎట్లయితే వచ్చిందో అట్లా ఇట్లా వచ్చింది. కాకపోతే ఎక్స్ట్రా కింద ఇంకోటి ఇట్లా అట్లా వచ్చింది. మనం చిన్న గోటి అదేంటిది గోట ఏమంటారు, పైపింగ్ లాగా బ్లౌజెస్ కి చిన్న డిజైన్ ఈ కలర్ పెట్టించుకున్నాం అనుకోండి, ఈ కలర్ బ్లౌజ్ తోని ఈ కలర్ చిన్న ప్యాచెస్ వేయించుకుని వేస్తే ఎంత అఫీషియల్ గా ఉంటుందో చూడండి. చాలా బాగుంటది. అట్లా మోసాలు లాంటివి కూడా ఏం లేదండి. నాకు ఇట్లా ఎవరైనా ఇట్లా కట్టుకొని కనిపిస్తే నాకు మస్తు ఇష్టమ్మా. నాకేమో ఇవి కట్టుకోవాలంటే నాకు వేరే వాళ్ళు చూసే వాళ్ళకి బాగుంటుంది, కానీ నాకేమో కాటన్ తప్ప వేరే ఏం నచ్చదు, ఎందుకో ఏమో అసలు నాకు పర్సనల్గా. కానీ వేరే వాళ్ళకి ఇట్లా చూస్తుంటే నాకు మస్తు కడుపు నిండుతుంది. మా అక్క అయితే ఎక్కువ పట్టు చీరలే తీసుకుంటుంటుంది. ఇట్లా నా బిడ్డ దగ్గర కూడా ఎన్ని తీసుకుందో ఇప్పటికీ, అంటే ఒక 7-8 సార్లు చేసుకుంటే ప్రతిసారి ఒకటి తీసుకుంది. అవును, సెంటిమెంట్గా నా బిడ్డ అని చెప్పి. అయితే ఇది చూడండి ఎంత బాగుందో, ప్రతిదీ బాగుందండి. ఇది కూడా సబ్బు కలర్ చెప్పి మీకు వింత ఉంది కానీ బూటాస్ ఇవి ఫ్లవర్ లాగా ఇట్లా వచ్చినాయి. కిందంతా ఫ్లవర్ డిజైన్ బట్టి పైన బూటాస్. ఇది మనకి లోపల వచ్చేసి బ్లౌజ్ ఇదే వస్తుంది, కొంగు ఇది వచ్చింది అంతే. బ్లౌజ్ అండ్ ఇది మనకి పళ్ళు వచ్చినట్టు, కాకపోతే కొంచెం ఇట్లా డిజైన్ ఇచ్చిండు అంతే. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిండు కదా, అక్కడ దానికి మ్యాచింగ్ లో. ఇది చూడండి, ఇది ఇంకో చీర ఎంత బాగుందో అసలు. మా వాళ్ళు అయితే మేము ఆర్డర్ చేసుకోలేకపోతున్నాం మే, నా ఫోన్ లేదు లేదు మే, నేను ఎట్లా మే నువ్వు మా ఇంటి కాడ ఉంటే మంచిగా ఉంటాడు. అవును, ఊరి నుంచి ఇదొకటి ఇడ పెట్టేస్తున్నా. దీనికి ఏదమ్మా ఫోటో తీసుకొని ఉంటారా? నేను పట్టుకున్నా కదా మమ్మీ. లైట్ గ్రీన్ అండ్ డార్క్ డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు, డార్క్ గ్రీన్. ఇది వచ్చేసి చెక్స్ కలర్స్ చూడండి ఎంత బాగుంది. చెక్స్ లో మధ్యలో బూటాస్ వచ్చినాయి. చెక్స్ మధ్యలో బూటాస్ వచ్చినాయి. అవునమ్మా, బయట మంచి రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ట ఎంత బాగుంది మా, స్మూత్ చాలా స్మూత్ గా, జారిపోతుంది అసలు చెప్పాలంటే. చూడండి అసలు ఎంత బాగుందో. ఇది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేయండి.
బ్లౌజ్ మనకి ఈ కలర్ లోనే వస్తుంది, బార్డర్ ఏ కలర్ లో ఉందో ఆ కలర్. మాకు మస్తు కాందాన, మేము అడుగుంటే అసలు ఇట్లా మనం పెట్టాల్సిన అవసరమే లేదు. లేదు మమ్మీ, మనోళ్ళే కొనేస్తారు. మన అమ్మమ్మలు, ఇంట్లో వదినలు, పిన్నిలు, పెద్దమ్మలు. ఇంకోటి ఏంటంటే మేము ఏ పండగకైనా ప్రతి పండక్కి అమ్మలకు కానీ లేదా ఆడపిల్లలకు కానీ తెచ్చాను అయితే బాగా అంటే పెడుతుంటాం బాగా. ఆడపిల్లలకి మనం ఇంటికి వస్తే ఇట్లా ఉత్తర వంపము, ప్లస్ పండగ వస్తే ఇట్లా వంపము. ఇదైతే ఎంత కొత్తగా ఉంది మమ్మీ. ఇగో గ్రీన్ చెక్స్, లైట్ లావెండర్, లైట్ కలర్ లావెండర్. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అమ్మా. ఇంకోటి షేడెడ్ లో ఎల్లో కనిపిస్తుంది, జస్ట్ కొంచెం గోల్డ్ గోల్డ్ లాగా. గోల్డ్ లావెండర్ అసలు ఎంత వింత ఉంది చూడండి. ఇదైతే నాకు తెలిసి ఇది కూడా ఉండదు, అసలు ఏది ఉండదు. నేను రాసేస్తున్నా, నువ్వు ఈ వీడియో పెట్టకనే 20 ఎన్ని వచ్చినాయి చీరలు? 33 ఉన్నాయి మమ్మీ. 33, 20 ఎగిరిపోకపోతే అడుగు పక్కా బెట్టు నీకు నాకు పక్కా మమ్మీ, ఆ నమ్మకం నాకు కూడా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ చూసేటోళ్ళని చెప్తున్నా, ఇది పోతుంది ఇది పోతుంది ఇది పోతుంది అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. ఇది కూడా అట్లనే వెళ్ళిపోతుంది అని చెప్పి. ఇది కూడా చూడండి సేమ్ ఇట్లా ఈ కలర్ వచ్చి ఇది వచ్చి ఇది షేడెడ్ లో 2 కలర్స్ కనిపిస్తుంది. దీని లోపల థ్రెడ్ వర్క్ లో కూడా మనకి ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ వచ్చింది. నిజంగా ఇలా చూస్తుంటే అసలు ఈ చేనేత ఎంత కష్టపడ్డారు వాళ్ళ టాలెంట్. నిజంగా థ్రెడ్ ని ఇట్లా సెట్ చేయడం అంటే అది మాటలు కాదు అసలు, మస్తు. ఇది కూడా వీళ్ళు ఏం చెప్తారంటే ఇన్ని థ్రెడ్ల శారీ, ఇన్ని థ్రెడ్ల శారీ అని కూడా చెప్తారు. మేము అది చెప్పలేకపోతున్నాము. అసలు వీటిని నాతో గద్వాల్ తను మాట్లాడినప్పుడు ఎన్ని థ్రెడ్ల శారీస్ కావాలి ఏందో అంటున్నారు వాళ్ళు, ఇన్ని అన్ని ఎన్ని దారాలు పెట్టి చేసింది అన్న. కానీ దానికి తగినట్టు ప్రైజులు కూడా అంట. నాకు అది చెప్పనీకి వస్తేలే, నాకు ఇంకా అందులో ఎక్స్పీరియన్స్ రాలే. చీరల దాంట్లో దేంట్లో రాలే, ఇంకా తెచ్చుకోవాలి. ఈ చీర అయితే ఎక్సలెంట్ మమ్మీ. అసలు కలర్ ఎంత బాగుందో. లైట్ ఈ బ్లౌజ్ ఇంకోటి కింద మెరూన్ వచ్చింది, కింద మెరూన్, బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ వస్తది. అసలు అబ్బా నాకైతే నిజంగా మస్తు కొత్తగా ఉంది. మస్తు కొత్తగా ఉందా? చాలా మమ్మీ. ఆకలిస్తుంది నాకు, మస్తు ఆకలి అవుతుంది దబ్బ. ఇది కూడా మమ్మీ చాక్లెట్ క్రీమ్. అసలు ఈ బూటాస్ చూస్తుంటే మధ్యలో ఈ థ్రెడ్ వర్క్ ఈ కలర్ ఇస్తుంది చూడు, మస్తు. అసలు ఈ బార్డర్ లో ఉండేది మనకి బూటీస్ లో కూడా వచ్చింది డిజైన్. ఇది చూడండి, ఇదైతే ఇది ఇంకా కొత్తగా బూటీస్ లో కూడా వేరేది వచ్చింది. ఇది నాకు ఉంది అమ్మా ఈ కలర్. నాకు ఈ కలర్ తీసినప్పుడల్లా నాకు ఉంది అనిపిస్తుంది కదా ఉంది మా నా దగ్గర. ఇది సేమ్ ఇట్లానే ఇదే డిజైన్ తోని పట్టుచీరా. అబ్బా ఇది చూసిరా, ఇది నేను చెప్తున్నా ఫుల్ నచ్చేటోళ్ళు మమ్మీ. పింక్ చూడండి, ఇది కూడా వస్తుంది సేమ్ ఇలాంటి కలర్ శారీ నా దగ్గర కూడా ఉంది. లైట్ పింక్ డార్క్ గా, లైట్ పింక్ డార్క్ గా, డార్క్ రాయల్ బ్లూ. బ్లౌజ్ మనకి ఇట్లనే వస్తుంది, పళ్ళు మనకి ఇట్లనే వస్తుంది. ఎక్సలెంట్. గోల్డ్ లో బూటీస్ వచ్చినాయి, చిన్న చిన్న డిజైన్. ఎంత బాగుందంటే ప్లెయిన్, చీర మొత్తం ప్లెయిన్. ఇదైతే నేను చెప్తున్నా ఎక్సలెంట్ ఉందండి. అన్ని ఎక్సలెంట్ ఉన్నాయండి. రాయల్ బ్లూ వచ్చినవి అసలు ఎంత. ఇది చూడండి ఎంత బాగుందో. పర్పుల్ బార్డర్ వచ్చింది, క్రీమ్ చీర. మనకి పళ్ళు కూడా పర్పులే, బ్లౌజ్ కూడా కొంచెం మెరూన్ వచ్చింది. ఇది బ్రౌన్, ఇది కింద ఇది ఏమంటారమ్మా మెంతి కలర్. చూడండి అసలు ఎంత బాగుందో. బా చాలా అంటే చాలా అండి. ఈ కలర్ లో ఏంటంటే ఏ కలర్ లో ఉన్న వాళ్ళు వేసుకున్నా కూడా సూపర్ ఉంటారు. మనకి లావెండర్ పర్పుల్ తోని బ్లౌజ్ వస్తే అసలు ఎట్లుంటది. ఫుల్గా ఇక్కడ వరకు కుట్టించుకొని రౌండ్గా పెట్టుకొని, ఇక్కడ రౌండ్గా పెట్టుకొని, ఇట్లా మనము దానికి అదే ఇది లేస్ చూడండి చీర సూపర్ గా ఉంది కదా. ఇది మనం కుట్టించుకుందామా? సేమ్ కదా మమ్మీ, నేను అదే అనుకుంటున్నా. సేమ్ డిజైన్ కాంబో. మీ వదిన మరదలు ఉంటే మీకోటి, మేము ఆడబిడ్డ కూడా తీసుకోండి. మేమైతే మేము ముగ్గురం అక్క చెల్లెలు ఉంటే అన్ని 3 సేమ్ తెచ్చాడు మా. ఒక బిడ్డకి తక్కువకి ఇట్లా అనుకోవద్దు, కనిపించేటట్టు కుప్ప. ఇది ఇట్లా పెడదాం, బార్డర్ చెయ్యి మరీ లేపినట్టు లేకుండా ఇట్లా బార్డర్ పెట్టుమా. ఇట్లా కనిపిస్తాయి కదా 2 ఇట్లా. ఎవరికి బాగుందో చెప్పండి. ఇద్దరికి బాగుంటుంది మమ్మీ, ఎందుకంటే ఇద్దరం సేమ్ కలర్ కదా.
ఇంకా తెల్లగా కనిపిస్తాం, మన స్కిన్ ఇలా కలిసిపోయి ఎక్కువ తెల్లగా కనిపిస్తాం. భలే ఉంది. సీరియస్ గా కుట్టించుకున్నాము, భలే ఉన్నాయి. 2 రోజులు చూద్దాం. ఒక్కటే రోజు చూస్తా. ఎందుకంటే మమ్మీ లాస్ట్ టైం నేను చెప్పినా ఈ రోజే పెడతా ప్రామిస్, అసలు నాకు అంత నచ్చిందని. ఇట్లా ఎగిరిపోయింది మమ్మ అది. నిజంగా కొన్ని చీరలు ఉన్నాయి, నేను చెప్తున్నా, ఇందులో కూడా నెంబర్ 1 చీరలు ఉన్నాయి. అన్ని కూడా 33లో 33 నెంబర్ 1. అందులో ది బెస్ట్ అంటే ఒక 25 వేసుకున్నా నేను బెస్ట్. ఇవి అయితే ఇట్లా తీయగానే స్టార్టింగ్ చూసిన వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆప్షన్. ఎందుకంటే సెలెక్ట్ చేసుకోవడానికి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన ఉన్న టెలిగ్రామ్ నెంబర్కి పెట్టండి. లేదు అంటే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని, అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్, దాంట్లో పెట్టినా పర్లే. వాట్సాప్ లేకపోతే భయపడకండి, టెలిగ్రామ్ని చేసుకోండి, నాకు మెసేజ్ చేయండి. లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో చేయండి, మెసేజ్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది, నో సిఓడి ఆప్షన్. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము. ఇంకోటి విత్ ఫ్రీ షిప్పింగ్. ప్రైజెస్ చాలా రీజనబుల్, ప్రీమియం క్వాలిటీ, లైట్ వెయిట్ చీర, గద్వాల్ సెమీ పట్టు చీరలు. ఇంకోటి చాలా లైట్ వెయిట్, అసలు ఇందులో కవర్ ఉంది, అది కూడా తీసేస్తే ఒక 1/4 కిలో ఉంటుందేమో, అంత లైట్ వెయిట్ ఉంది. అయితే ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి ఈ పేజ్ తెలవకపోతే షేర్ చేయండి. ఎందుకంటే అంజితాస్ ఫ్యాషన్ వాళ్ళని మీరు అదేంటిది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లా అప్డేట్స్ మీకు వస్తుంటాయి. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ పేజ్ని షేర్ చేసినారనుకోండి, అబ్బా నా ఫ్రెండ్ నాకు ఎంత మంచి పేజ్ని షేర్ చేసిందని పక్కా మీకు ఇదైతే వస్తుంది. నేను ఆ పేరు కూడా నిలబెడతా, ఎందుకంటే మన దగ్గర ఉండే ప్రైజెస్, ఆ క్వాలిటీ మీ వరకు వచ్చే వరకు అంత మంచి. మీ ఇళ్ళల్లో ఎవరి ఇళ్ళల్లో అయినా ఫంక్షన్స్ కానీ, ఇప్పుడు బతుకమ్మకి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం కూడా ఇప్పుడు మనము కిట్టి పార్టీలో ఏం చేస్తాం, ఒక్కొక్క రోజు ఒక కలర్ కాంబినేషన్ పెట్టుకొని పోతుంటాం. అవును, అట్లా ఏదైనా బతుకమ్మకి ఇప్పుడు మా కమ్యూనిటీ అంటే సారీ ఏమంటారమ్మా వెల్ఫేర్ ఇట్లా టీమ్స్ ఇట్లా ఉంటారు కదా, అందరూ సేమ్ శారీస్ కట్టుకొని మేము బతుకమ్మ ఆడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్రోచ్ అవ్వండి. కాంబో కింద మీకు ఇంకా మామూలు ప్రైస్ కంటే ఇంకా ప్రైస్ తగ్గిస్తుంది. సేమ్ అట్లనే పెళ్ళిళ్ళు ఏమైనా ఉండి ఎవరికైనా ఇప్పుడు మనం 50 మందికి పెట్టాలి. ఇప్పుడు నా కొడుకు పెళ్ళి అంటే రేపు నేను 100 మందికి పెట్టాలనో 200 మందికి పెట్టాలనో చీరలు. అయితే అట్లా ఎవరైనా ఉండి చీరలు పెట్టే సాంప్రదాయం ఉండి, అంటే మనం ఒకప్పుడు జాకెట్ పీసులు పెడుతుండే కానీ ఇప్పుడు మనం జాకెట్ పీసులుగా చీరలే పెడతాం కదా. సో అట్లా ఉండి ఎవరైనా కూడా కాంబోస్ కింద 50 కానీ 100 కానీ ఏమైనా మీరు చేస్తే ఉన్నాయి. అయితే సేమ్ డిజైన్ ఉండదు, సేమ్ కలర్ ఉంటుంది. కలర్ కాంబినేషన్, బార్డర్, చీర సేమ్ కలర్ తెప్పిస్తుంది. డిజైన్ కొంచెం వేరున్నా సేమ్ రేట్తోని. అట్లనే బయట రేట్ కంటే కాంబోస్కి కొంచెం ప్రైస్ తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఇందులో అయినా కూడా అమ్మా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక 300 400 ఎగ్జాంపుల్ చెప్తున్నా, 300 తీసుకుంటున్నావా, 400 తీసుకుంటున్నావా, 500 తీసుకున్నావా, నాకు తెలియదు, 200 తీసుకుంటున్నావా. ఇప్పుడు కాంబో కింద తీసుకున్న వాళ్ళకి దానికంటే ఇంకా తగ్గి, ఇంకా 100 రూపీస్ తగ్గిస్తున్నాం. వాళ్ళు అడక్క ముందే 2-3 చీరలు ఇట్లా 5 చీరలు 2 కంటే పైకి తీసుకున్న వాళ్ళకి చీరలు తగ్గించి 3-4 చీరలు తీసుకునే వాళ్ళకి నేను ప్రైస్ తగ్గిస్తా, అది కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇది మనకి సేమ్, ఇది ఒకటే బిజినెస్ కాదు, ఇది ఇందులోనే రావాలి మనం అని లేదు, ఇందులోనే మనం ఇబ్బడిగా సంపాదించుకోవాలి చేయాలి. ఒకసారి ఎగ్దమ్మున మేము ఇట్లా అయిపోవాలనేది ఏం లేదు. ఎందుకంటే లైఫ్ టైం బిజినెస్ చేద్దాం అనుకుంటుంది, లైఫ్ టైం 4 రూపాయలు చేతిలో ఉండాలని అనిపిస్తుంది, సర్కిల్ పెంచుకోవాలనిపిస్తుంది, 4 బిజినెస్లు 4000 రావాలని చూస్తుంది. సో ఎక్కువ ఆశపడి ఏం చేస్తలేదు, అందుకే మనకు బిజినెస్ కూడా ఇంత మంచిగా ఇట్లా పోతుంది. ఇంకోటి శారీస్ కూడా మంచి తెచ్చిన చీరలు తెచ్చినట్టు చూపిస్తున్నాను అమ్మాయి. ప్రతి అసలు నేను ఖాళీగా ఉంటే ఇట్లా స్టాక్ తెస్తున్నా ఇమ్మీడియట్ గా 1-2 డేస్ అండి. ఈ రోజు వీడియో పెడితే ఈ రోజు మోస్ట్లీ ఎగిరిపోతాయి, ఇంక ఉన్న అడప రేపు ఎగిరిపోతున్నాయి. మిలిగే ఆప్షనే లేదు తెలుసా నాకు. చీరలు ఏవైనా కూడా అంత మంచిగా సేల్ అవుతున్నాయి. ఒకటి నాకే టైం ఉంటలే తప్ప, ఇంకోటి తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా కొద్దిగా ప్లీజ్ రివ్యూస్ని షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. ఎందుకంటే మీరందరూ నాకు పెడుతున్నారు, అది నాకు మీకు మధ్యలోనే కదా. మీరు పెడితే నలుగురు కొనేటోళ్ళు కొత్త వాళ్ళకి అర్థమవుతుంది. యూట్యూబ్ లో పెట్టండి, లేదంటే నువ్వు అయ్యాయి పెట్టి మా స్టేటస్లు కదా మమ్మీ. ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తా, లాస్ట్ స్క్రీన్ షాట్ తీసి దాంట్లో ఇప్పుడు నువ్వు పెడతావు. ఇప్పుడు వీళ్ళందరూ మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్ కొన్నాళ్ళు కామెంట్స్ పెట్టచ్చు కదా అని అంటున్నారు. కొంతమంది కామెంట్స్ చూడొచ్చు, చూడకపోవచ్చు, పెట్టకపోవచ్చు, మా బిజీ ఉండొచ్చు, లేకపోతే పెట్టచ్చు, చూడొచ్చు, ఇంత టైము ఇది అని అనుకోవచ్చు. కానీ రివ్యూ అయితే ఇస్తున్నారు, బెస్ట్ రివ్యూ అవన్నీ కూడా అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ అనే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేయగానే అక్కడ హైలైట్స్ లలో ఉంటది కస్టమర్స్ రివ్యూలు అన్ని ఉంటాయి. అసలు ఎంత మంచి. ఇంకోటి ఏదన్నా నువ్వు అట్లా స్టార్స్ గిర్స్ ఏదైనా ఇట్లా పెట్టాలంటే అది ఏదో పెడతారుగా అమ్మ, అదే ఎక్కువ మంది ఇట్లా ఒత్తితే
రేటింగ్ ఆహా అది పెట్టుమా. ఎట్లా రా అది పెట్టాలి? అదైతే ఉత్తగా ఇట్లా రేటింగ్ ఇచ్చేస్తారు. అవును అదేదో ఉంటుంది ఆప్షన్. ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే గణేశుడు దగ్గర కూడా చిన్న చిన్న ఒపీనియన్స్ కూడా అవి పెడుతురుమా. అవును మనం ఈ పని చేద్దామా లేదా, ఈరోజు తీద్దామా లేదా, మనము పూజ ఇది చేద్దామా, ఓకే అంటే అందరూ ఓకేల మీద వస్తున్నారు, అదేం పొజిషన్ పోతుంది. అట్లా అట్లా ఓటింగ్ కానీ అది ఎక్కువ రోజులు ఉండదేమో కదరా, ఉంటుందా? అలాంటిది పెట్టు. అవును ఎందుకంటే ఆడ తెలుస్తుంది కదా, చూడంగానే రేటింగ్ తెలుస్తుంది అమ్మ వాళ్ళకి. చేస్తా నేను ఎందుకో యూట్యూబ్లో ఉన్నా కానీ ఆ యూట్యూబ్ని ఎట్లా వాడాలో సరిగ్గా తెలియదు. ఇన్స్టాగ్రామ్ చేసుకున్నా కానీ ఏదో మీరు నా మీద చూపించిన అభిమానంతో విత్ ఇన్ 1 yearలో 3 లక్షల మంది ఫాలోవర్స్ తెచ్చారు కానీ నాకు అది వాడు వస్తలేదు, అసలు ఏమీ చేయొస్తలేదు. కొన్నిసార్లు రిక్వెస్ట్లు కూడా చూసుకోనిక కూడా వస్తలేదు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కూడా అప్పుడప్పుడు అప్గ్రేడ్ అవుతుంది, ఇట్లా కొన్ని మార్పులు వస్తున్నాయి, దానికి అసలు నాకు అర్థమే అవుతలేదు. సరే ఇప్పుడు చూసారు కదా, ఏ చీర నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరన్నా అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని, అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే మాత్రం ఫాలో అవ్వండి. బాయ్ మమ్మీ. బాయ్.